హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వంజరం చేపల పులుసు ఈ మసాలాతో పెట్టండి, కర్రీ చాలా బాగుంటుంది. నేను చేపలు 2 కిలోలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను రాళ్ళుప్పు, చిన్న స్పూన్ పసుపు, ఒక స్పూను కారం వేసుకుని చేప ముక్కలకి అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ ఫుల్ రెసిపీ వీడియో కింద లింక్ ఇస్తాను, మిస్ చేయకుండా క్లిక్ చేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కట్ చేసుకున్న 2 టమాటాలు వేసి 1 స్పూను రాళ్ళుప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత పులుసు మరుగుతుండగా కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత కలిపెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకుని మూత పెట్టి ఒక 20 నిమిషాలు కూరని ఉడికించుకోవాలి. చింతపండు పులుసు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు పులుసు తీసి పోసానండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవడమే. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.